నాకు కావాల్సిన మొక్కలు లేవు. వీడికి వచ్చి వేరే రకరకాల మొక్కలు తీసుకుంటాం అన్నమాట. ఇదంతా ఇగో రేటు చూసి అది తీసుకురావటం. జామ చెట్టు ఒకటి వాడిపోయినట్టుంది కదా, అక్కడ పూల చెట్టు పెడదామని చెప్పి 1300 చెప్తుంటాం. చూసి ఇవ్వని చెప్తాం. ఇవో ముద్దమందారం, పూల చెట్టు, దవనము, కరివేపాకు. ఇది కలబంద. నేను ఫస్ట్ మేము అక్కడ తీసుకుంటాం, ఏది అమ్మవారి పక్కన పెట్టాం వాళ్ళ దగ్గర. వస్తాం కదా, ఇవి కూడా ఇవెంత చెప్తావు. అదే ఎంత నీ రేట్లు చల్లకుండా ఏ రేట్లు ఈ రేట్లు ఇవ్వటి ఇద్ది అద్ది. నాకు ఈ పూల చెట్లు ఇంకా కావాలి. మాది కొండ క్లీన్ చేయాలి. రాయి చిత్తూరు పెడదాం అనుకుంటా. పూల చెట్లు మంచిగా అదంటే ఈరోజు మళ్ళీ వచ్చినాం. మొన్న ఇవి పెట్టిపోయినాం కదా, మొలకలు వచ్చినాయి కన్నా. నువ్వు కూడా మైక్ పెట్టుకోకపోయినావు. అయితే ఈరోజు గుర్తు పెట్టుకుని మరీ తెచ్చినాం మైక్ని. అన్ని మొలకలు వచ్చేసినాయి. ఈరోజు కొన్ని చెట్లు తెచ్చినాం మళ్ళీ ఎక్స్ట్రా. మేము ఈ చెట్టు ఉంది ఈ చెట్టు లేదు అని అనొద్దు, అన్ని రకాలు ఉండాలి. మా రాముడు ఉన్నాడు ఈరోజు, పట్టుకొని అవన్నీ పట్టుకొని మళ్ళీ వచ్చినాం. చూపిద్దుప్ప. అయితే ఈ పూల చెట్టు నచ్చిందంట మా బాబుకి. మంచి స్మెల్ వస్తుంది ఇది. ఇవి సంపెంగా అన్నాడు. సంపెంగా అన్నాడు కదా ఆయన. అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇవి ఆక్సిజన్ చెట్లు మా ఇంట్లో పెట్టున్నాయి. ఇది అయితే సరిపోతలేదు. ఇంకోటి మా ఇంటి ఇది పెయింట్ వర్క్ చేపిద్దాం అనుకుంటున్నాము. ఈ అడ్డం ఉండేటి ఎందుకు ఇలా పెడదాం అన్నట్టు తెచ్చిన. ఇది రబ్బర్ చెట్లోనే ఒక వేరేదనమాట. మామూలుగా రబ్బర్ చెట్లు అంటారు కదా, ఆక్సిజన్కి చాలా మంచిదని చెప్పి. ఇట్లనే రబ్బర్ చెట్టు లాగా అనిపిస్తుంది నాన్న. ఇది వచ్చేసి స్నేక్ చెట్టు అంటారు. ఇది కూడా ఇంట్లో ఉంటే ఆక్సిజన్ చాలా వస్తుంది, మంచిదని. ఇది వచ్చేసి అరటి చెట్టు ఇంకొక రకము. ఇది ముద్ద మందారము. గాలికి ఉండట్లేదు, పడిపోతున్నాయి. కలబంద తీసుకొచ్చినాము. ఇది వచ్చేసి దవనం, మరమం అంటారు, దవనం అంటారు. పూలల్లో వేసి కట్టుకునేది. ఇవి వచ్చేసి జాజి చెట్టు. ఇది నైట్లోనే ఇప్పుతుంది. ఇది మా ఇంట్లో ఉండే, నా పెళ్ళైన కొత్తలో మా ఇంట్లో ఉండే ఈ చెట్టు. ఇల్లు కట్టేటప్పుడు తీసేసినాం. మళ్ళీ ఇప్పుడు అది మేము ఇక్కడ పెట్టిన నర్సరీలో మాకు చెట్లు పెట్టారు కదా, ఆ నర్సరీలో అడుగుతుంటే ఇవి దొరకలే. దవనం ఒకటి అడిగినా, ఆ పూల చెట్టు ఒకటి, అవి దొరకలేదు. ఇప్పుడు వేరే నర్సరీ దగ్గర ఆపి తెచ్చినాం. ఇదిగో తమలపాకు చెట్టు తెచ్చిన. తమలపాకు చెట్టు కూడా మంచిది కదా ఉంటే, తమలపాకు చెట్టు తెచ్చిన. ఇది వచ్చేసి రబ్బర్ చెట్టు. మా ఇంట్లో ఆ గోడల్లోనే ఫ్లైట్ చూపిస్తున్నా.
ఫ్లైట్లో పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీ ల్యాండ్ మీద నుంచి పోయినామని చెప్పి నవ్వుతారు. అయితే ఇది కూడా రబ్బర్ చెట్టు మా ఇంట్లోనే ఉండే. దీనికి పెరగడానికి స్పేస్ లేక పైన ప్రహరీ పైన పెట్టున్నా. పైన స్లాబ్ కింద ఇది. దానికి చక్కగా చోట్లేక ఇట్లా వచ్చింది. దీనికి మా రాముడు ఇట్లా సపోర్ట్ కట్టినుండే. అయితే ఎవరో కామెంట్ పెట్టినుండే, మీ రాముడు అంటే మేము మీ ఇంట్లో ఉండే అదేంటిది పని అయినా లేకపోతే డ్రైవరు ఏదో ఇట్లా అనుకున్నామని. బుద్ధి ఉంటే బెటర్ అట్లా. ఎందుకంటే నేను ఎన్నో వీడియోస్లో చెప్పిన మా రాముడు అని. మా వారు మా రాముడు. పనోళ్ళని నా రాముడు మా రాముడు ఇట్లా చెప్పుకునే అంత లేదు నాకు. ఆడోళ్ళు మహిళలే అబ్బా ఎంత నీచంగా చి మహిళ అంటే నాకు సిగ్గేస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే. అయితే మొన్న పెట్టినాం కదా ఇవన్నీ నారు పోషలేం కదా, అన్నీ వచ్చేసినాయి. అసలు ఎంత ఆనందంగా ఉందో వీటిని చూస్తుంటేనైతే. వచ్చిన ఇవన్నీ మధ్యలో పెట్టినవి నాన్న పాలకూర చూడు, అవన్నీ అవే. ఇగో ఇక్కడ మిరపనారు వచ్చిందా చూద్దాం. వచ్చినాయి ఇగో, ఇవి బెండెత్తులు పెట్టినాగా సైడ్కి. ఇగో చూడు, అక్కడక్కడ కాదు అన్నీ వచ్చినాయి. ఇగో ఇక్కడ పెట్టినా, ఇగో ఈ గ్యాప్లో పెట్టినా, ఇగో ఇక్కడ అన్నీ వచ్చినాయి. అక్కడ చూడు, అది కొత్తిమీర, పాలకూర, బ్లాక్ సన్నగింజలు ఉంటాయి కదా, తోటకూర మస్తు వచ్చేసినాయి అవి. ఇక్కడ పచ్చిమిర్చి వేసిన, పచ్చిమిర్చివి రానట్టున్నాయి నాన్న. ఇంకా పచ్చిమిర్చి ఇంకా రానట్టున్నాయి. పాలకూర అయితే తొందరగా వచ్చేస్తుంది. అయితే మా రాముడు పల్లీలు పల్లీల చెట్లు పెడదామని చెప్పి తెచ్చిండు. వాటి కోసం తీస్తుండు. ఇగో ఇవి బెండ చెట్లు అయితే వచ్చేసినాయి, మొలకలు ఇవి వచ్చినాయి. చూద్దాం 4 days అయితే అన్నీ వస్తాయి. మొత్తం అన్ని రకాల చెట్లు చూసినారు కదా. ఫుడ్ కూడా తెచ్చుకున్నాం, ఇక్కడే తినేసి ఇక్కడే పని చేసుకొని వెళ్దామని చెప్పి. ఈ పెట్టినవన్నీ వచ్చేసినాయి. రాయి పైన పెట్టిన అది గన్నేరు చెట్టు, మా రాముడికి ఎంత ఇష్టమో ఆ చెట్లు ఇదంతా పెట్టడము చేయడము. పల్లి చెట్లు పెట్టి పల్లికాయలు తినాలంటే ఇప్పుడు అనేది. కర్బూజకాయ కట్ చేద్దామా, చాలా రోజులైంది. తీసుకెళ్ళి పిల్లలకి ఇద్దాం. మాగిపోయింది కట్ చేసేసి. అది లేదు కదా కట్ చేయడానికి. మస్తు వెయిట్ ఉంది. అసలు ఇది మాగుంటుందో ఎట్లుంటుందో చూడాలి. కర్బూజా అయితే కట్ చేసిన, ఇంకోటి ఉంది. నిజంగా అసలు ఇందులో వచ్చిన చెట్టు కదా ఇది. ఇందులో పడ్డ మొలక. మా బాబు మమ్మీ ఇది కొబ్బరి చెట్టు, అది కర్బూజా చెట్టు అని చెప్పి చిన్న పాదు తీసి వచ్చినప్పుడల్లా మర్చిపోకుండా దాని పాదు నింపుతూ వచ్చిండు. కాయ అయితే వచ్చేసింది. అయితే ఫుడ్ కూడా తీసుకొచ్చినాం, చికెన్ రైస్. ఇంకా మనకు ఆ చికెన్ లేకుండా ఎట్లా. ఇగో మెంతులు తీసుకొచ్చినాం, మెంతులు వేద్దాం, మెంతు కూర వస్తుంది కదా. పూల చెట్లు ఎన్ని వేసినాం చూసినారు కదా. ఇగో అమ్మవారి చెట్టు దగ్గరే పారిజాతం చెట్టు ఇది వేసినాము, పారిజాత. పక్కనే లిల్లీ పూలు, అక్కడ వచ్చేసి ముద్దమందారము. ఇక్కడ పెడదాం నాన్న, అది ఇది నందివర్ధనం అది. ఇక్కడ పెడదాం ముద్దమందారం ఇక్కడ. అవును, పూల చెట్టు సెంటర్లోనే పెట్టేద్దామా. చాలామంది వాయిస్ క్లియర్ లేదు అది ఇది అని అన్నారు. ల్యాండ్ చుట్టూ కూడా మాకింత 300 గజాలు మాకు తక్కువ వచ్చింది. 300 400
300 దాకా తక్కువ వచ్చింది. 300 గజాలు రౌండ్ వేసుకుంటే 300 గజాలు తక్కువ వచ్చింది. 300 గజాలు వేసుకున్నా కూడా 5000 గజం వేసుకున్నా కూడా 15 లక్షలు మేము వదులుకున్నట్టే ఇష్టంగా. ఎందుకంటే ఎవరితోనే మనకేమి ఇది వద్దన్నట్టు. అయితే వాళ్ళకి 8 lakhs వరకు అయిందని చెప్పినా కదా, 8 lakhs వాళ్ళకి అయింది. గేటు మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనకండి, ఇప్పుడు మైక్ ఉంది కదా క్లియర్గా ఉందని చెప్పి ఒక ఐడియా కోసం ఇట్లా చెప్తున్నా. గేటుకి అయింది. ట్యాంకర్స్ అయితే వాటర్ ట్యాంకర్స్ 30 ట్యాంకర్స్ వరకు, 30 to 50 ట్యాంకర్స్ వరకు వాటర్ తీసుకున్నాము. 30 ట్యాంకర్స్ అనుకోండి. ఇంకా చెట్లకి 2 lakhs అయింది. మళ్ళీ మధ్యలో ఇట్లా వచ్చినప్పుడల్లా 2,000 ఇట్లా చెట్లు తేవడం ఏం లెక్కే చూడకుండా. అసలు మాకు తిరగడానికే మాకు ఎంత అయిందో అసలు చెప్పాలంటే. జీతం నెలకు 15,000 లాగా, రోజుకి 500 వేసుకున్నా కూడా. ఇంకోటి ట్యాంక్ ఒకటి చేయించినాము, మోటార్ ఫిట్ చేయడము, బోర్లు వేయించడము, ప్రతిదీ ఏది చేస్తే ఏం తక్కువ అని చెప్పండి. ఇవాళ రేపు 17 lakhs ఖర్చు వచ్చింది. మేము ఇప్పుడు ఒక రూము అది ప్లాన్ చేస్తున్నాము. మొత్తం 20 lakhs మా బడ్జెట్ అయింది. మా చెట్లకి ఇదంతా కూడా టోటల్గా చిల్లర అన్నీ తీసుకున్నా కూడా 20 lakhs అయితే పక్కా అయింది మాకు బడ్జెట్. అంటే ఇంకా రూము ప్రీకాస్ట్తోనే రూమ్ వేపిస్తున్నాము. 13/15 కదా నాన్న, 13/15లో ఒక రూమ్ స్టార్టింగ్ లేపిస్తున్నాము. ప్రజెంట్ అయితే అందులో మేము ఉంటాము. పని వాళ్ళకి ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న వాచ్మెన్కి గుడిసేది నేపిద్దాం అనుకుంటున్నాము. ఇంకా తర్వాత మళ్ళీ మార్చుకుని ఈ గుడిసె బీకేసి ఇక్కడ మేము ఇల్లు కట్టినప్పుడు ఆ రూమ్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనేది మా ప్లాను. వెళ్ళినప్పుడల్లా అంటే ఏది మన ల్యాండ్లో ఇది ఉంది ఇది లేదు అనకుండా కొబ్బరి చెట్లు, తైవాన్ కానీ ఇది జామ చెట్లు, కొబ్బరి చెట్లు అయితే అన్ని రకరకాల హైబ్రిడ్ అవన్నీ, దానిమ్మ కానీ, జీడి మామిడి కానీ, పచ్చడి చెట్లు కానీ, మామిడి చెట్లు, పండ్ల చెట్లు కానీ, పూల చెట్లు, అమ్మవారి చెట్టు దగ్గర పూల చెట్లు కానీ, తులసి, కరివేపాకు, గోరింటాకు, మునగ చెట్టు, ఇంట్లో ఉండే ఆ చెట్లు, జామ చెట్లు, ఎదురు చెట్లు, ఎదురు బొంగులతో సహా, పనస చెట్లు, ప్రతిదీ, సీతాఫల, రామఫల, హనుమాన్ ఫల, చాలా అంటే ఇవి ఉంది ఇవి లేవు అన్నట్టు లేకుండా మొత్తం పెట్టేసినాం. రుద్రాక్ష, ఇంకేమున్నాయి, ఏమీ లేవు. స్టారు, అవకాడో అవన్నీ ఉన్నాయి. ఇంకోటి బీపీ చెట్టు అని అన్నారు, అది కూడా పెట్టినాం. ఏదో అది తింటే బీపీ రాదు అన్నట్టు ఏదో ఇట్లా ప్రతిదీ అన్ని రకాలు పెట్టేసినాం. ఏం లేకుండా ఇది. వెజిటబుల్స్ అంటే మొన్న ఆకుకూరలు అవి వేసినాం. వెజిటబుల్స్ అంటే అవి మన ఇష్టం, ఇంకా మధ్యలో ఏవైనా వేసుకోవచ్చు. సొర, బీర, అదేంటిది గుమ్మడికాయ, అవి 3 కూడా వారపంటే పెట్టినాము. ఈ కడీలు కూడా వారపంటే పరిచేసి ఆ వారపంటే ఈ తీగ చెట్లు ఏమైనా కూరగాయల చెట్లు అవి పెడతామని చెప్పి మొన్న పోసిన నారైతే అంతా కూడా మొలకొచ్చింది. అరటి చెట్లు కూడా చాలా రకాలే పెట్టినాం. నిజానికి ఇంట్లో ఉంటే మంచిగా ఒక ఒడ్లు మినహా, బియ్యం మినహా, బియ్యము, నూనె, పప్పు అది తెచ్చుంటే కూరగాయలు, ఆకుకూరలు మంచిగా తింటూ హ్యాపీగా ఉండొచ్చు ఇందులో. కాకపోతే మాకు వర్కౌట్ అవ్వదులే, మాకు చికెన్లు మటన్లు ఉండాలి బాగా. కోళ్ళు పెంచుకోవాలి, చికెన్లు పెంచుకుంటే చాలు. ఒక పేడ గడ్డేసుకొని గొర్రెలను కూడా పెంచుకోవచ్చు. మా ఎట్లా అంటే మేము ఏం చేసినా కూడా 3 పువ్వులు 6 కాయలు అంతే. ఇగో అరటి చెట్టు పెట్టినామా, అరటి చెట్టు కాయలు కాయలేదు, పక్కన పిల్లని ఇచ్చేసింది. అప్పుడే ఇంకొక పిల్ల వచ్చింది. మా చేత ఏది పెట్టినా అబ్బా ఎచ్చులు చెప్పుకుంటుందని అనుకోకండి, మా చేత ఏది పెట్టినా అంతే మంచిగా అయిపోతుంది. అసలు ఇంకొక సంవత్సరం ఆగితే చూడండి దీని రూపులు మారిపోతాయి. అగో నా ఫ్రెండ్, అది నేను వచ్చిందంటే అసలు నా ప్రతి వీడియోలో మా ఫ్రెండ్ వాయిస్ ఉంటుంది మీకు. దానికి నాకు ఏం సంబంధం ఉందో, ఫస్ట్ ల్యాండ్ జోన్కి వచ్చినప్పటి నుంచి సౌండ్ చేస్తూనే ఉంది, అదే ఉంటుంది మళ్ళా. అగో హాయ్ వచ్చేసింది. అయితే అన్ని చెట్లు బాగున్నాయి కానీ ఒక్క జామ చెట్టే డౌట్గా ఉంది. రోజు రోజుకి ఉండకుండా కిందికి వస్తున్నాయిగా. ఇగో నాన్న ఇంకోటి మాగిపోయింది.
తినేసి ఇది ఉంచేద్దాం కానీ ఊసిపోయిందా? పురుగులో ఏమి ఉండవులే కానీ. ఆహా అది కాదు నాన్న. అయితే మొన్న దీనికి కూడా జామకాయకి కూడా జామకాయ అంటబెట్టిర్రా అని. అబ్బా ఎంత తెలివి ఎట్లా వస్తుంది అబ్బా, అతి తెలివి. అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఆ తెలివిలో వస్తాయిలే. అలాంటి మైండ్ సెట్ అట్లా చేయాలి అనుకున్న వాళ్ళకి ఆ తెలివిలో వస్తాయేమో. ఏదో తింటుందా నా తినని, నువ్వు పట్టుకోగానే ఊసిపోయింది అది. అయితే ఎవరో అంటుండే చిలకలే కాదు జామకాయలు అదేంటిది గబ్బిలాలు అవి ఇవి తినొచ్చు అని చెప్పి. నిజమే ఉండొచ్చు, ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఎప్పుడు చిలకలు అయితే మాకు కనిపించలే. ఇట్లాంటి పక్షులు ఇంకా ఉడతలు అంజీర్ అయి తినడం చూసినాం మేము, కాబట్టి అవి తినుండొచ్చు. తిను. అదే మరీ ఖచ్చితంగా నా చెట్టు కాడికి వచ్చినామని అవి అరుస్తున్నాయి. దిగిందా అంటే ఇక్కడ ఏమన్నా పిల్లలు ఉన్నాయా ఏంది? మనం ఏమన్నా అంటామని ఏమైనా? ఫస్ట్ నుంచి చెట్టు డౌట్గా ఉంది నాన్న, ఇది వేరేది పెడదామా ఎట్లా అనేది. చూస్తే ఏమో పచ్చగుంది, చూద్దాం ఇంకొన్ని రోజులు. ఇది ఒక్కటి మాత్రం ఇట్లా డౌట్ ఉంది. అయితే ఈ బర్డ్స్ ఇక్కడ అన్న గూడులో లేకపోతే పిల్లలు ఏదైనా పెట్టుకోండొచ్చు మేబీ, అందుకే వరుస్తున్నాయి. అందుకే ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే తెలుస్తుంది కదా, మేము ఇటు వచ్చే వరకు వస్తుంటే అవి ఎక్కువ వస్తున్నాయి. వర్షం కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఆ చెట్లన్నీ పెట్టేసి అన్నీ చేసుకోవడం అంటే పడుతుంది. ఫస్ట్ చెట్లు పెట్టేసి తినేసి వెళ్దాం. వాతావరణం అయితే మస్తుంది. మరీ తీసుకున్నా కానీ పచ్చిగుంజ. రైతులు కూడా చాలా పనులు చేసుకొని ఇట్లా తింటే ఎంత బాగుంటుంది కదా, తింటుంటారు. మేమేమో వంటకి రాలేదు, ఎంత తెచ్చినాం. ఇంకా తొందరగా వచ్చేసినాం ఆ చెట్లు అవి తీసుకొని. చెట్లు పెట్టేసి తినేసిపోదామని చెప్పి. చూపిస్తా. ఎక్కడ పోయినా మధ్యలో ఫుడ్ వీడియో లేకపోతే అదేంటిది సెట్ అవ్వదు. చికెన్ కర్రీ. ఇది కూడా సెటప్ కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ చైర్స్ అది వచ్చిన వాళ్ళంతా దీని మీదే మస్తు భలే బాగుందని చూడ. అసలు కూర్చొని ఇట్లా చెట్టు కింద ఇట్లా చూసుకుంటూ ఎంత హాయిగా. నిన్ను తీస్తాలే. నెక్స్ట్ మంత్ పెట్టుకుందాం. ఇక్కడే వండుకొని అందరూ మంచిగా తినేసి ఆపినాను. దా చెట్టు కొంచెం
నీళ్ళు ఉన్నట్టున్నాయి, ఇంట్లో ఉన్న నీళ్ళు ఉన్నట్టుందంట. నాకు ఇది చైర్ కొంచెం దూరం అయిపోతుందా, అటు దగ్గరకుందా? కరివేపాకు పచ్చడి ఉన్నట్టుంది, బాగుంది. చికెను బోటి. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయకు రాముడు, చూపిస్తున్నావు. ఇది మా బాబు ఫుడ్ చూపిస్తాడు కదా, చూపిస్తున్నావు. నువ్వు మాత్రం కనపడవు. ఇక్కడ పెడుతున్నా ముద్ద మందారం చెట్టు. అంత పెద్ద ఊరే ఏంది అది, ఎర్రగా వచ్చింది, బ్లడ్ వచ్చినట్టు వచ్చింది. ఏంది వామ్మ, వేప చెట్టు ఏరు వచ్చింది, ఎర్రగా ఉంది వేప చెట్టు ఏరు. అట్లనే ఉంటుందా ఏమో, ముందే మాకు సెంటిమెంట్, మళ్ళా భయం. అయితే నీకు చెయ్యి నొప్పి ఉంది మమ్మీ, నువ్వు అసలు ఏ తవ్వద్దు, ఉత్తా చెట్లు పెట్టుకో, నీకు ఏడాడ గుంతలు కావాలో నేను తీసిస్తా అన్నాడు నా కొడుకు. అయితే తీస్తున్నాడు. చూడండి, వాడు లోపల షర్టు ఎంత తెల్లగా ఉండేనా అంత తెల్లగా ఉండే, ఎండకు తిరిగి తిరిగి తిరిగి. ఆనా చెట్టు తెస్తున్నా. మీ కొడుకు ఏం చేస్తాడు అంటారు కదా, మా కొడుకు చేయిందే మేమేమీ చేయలేం. మందారం చెట్టు తీసుకుపోతున్నా. రాముడు ఇది పట్టుకోవా. ఇది చుంచినానా, చించేవా? ఈ పూల చెట్లన్నీ ఎందుకు ఇక్కడ పెడుతున్నా అంటే అన్నీ అమ్మవారికి దగ్గరగా ఉండాలని. పెట్టేసి ఇట్లా ఒక కట్టి కూడా పెట్టేద్దాం ఇప్పుడే. ఈ ట్రిప్పు పైపు కూడా ఉంది కాబట్టి మనం ఇక్కడ పెట్టేయచ్చునా. వస్తున్నాను వాటిని కొంచెం. ఓకే, సూపర్. నీళ్ళు తెచ్చినుండే బకెట్ ఎడబెట్టినావు ఉంది. నీళ్ళు ఎందుకున్నాను, కొన్ని చల్దా. అన్నదైనా కవర్ ఉండేది పడేసినావా? ఇవన్నీ కవర్లో పెడుతుంటేగా. అది దా, ఇటు పోదాం దా పప్పి. కరివేపాకు చెట్టు పట్టుకరాపో. కరివేపాకు కలబంద. అయితే కరివేపాకు ఇక్కడ తెచ్చిపెట్టినా ఎండిపోయింది మొత్తం. ఏమో వస్తుందో రాదో, ఇప్పుడు వర్షం పడుతుంది, చల్లగా ఉంది, ఇప్పుడు ఏది పెట్టినా బతుకుతుంది కదా మంచిగా. అందుకే ఇది ఇట్లనే ఉంచేసి దీని పక్కనే పెట్టేస్తాం. ఇది కూడా బతికితే బతకనే. మా రాముడు తీస్తున్నాడు వీడియో, ఎంత బాగుంటుందో చెప్పాలి మీరు.
నువ్వు ఎట్లాగ రావు కదా, ఏ పని చేసినా ఇంతే టెక్నిక్. ఉండని ఒకవేళ బతకగల పక్కనేదో వేసి ఉండని, నాన్న ఏం కాదు. పక్కనే తీసేసి ఇట్లా, ఇటే తీసి ఈ పక్క ఇది. అవునా, తీ మరి. అంటే వాటికి మనకు అడ్డం ఎందుకు, గోడ వరపు ఉంటే పోతాయని. ఉండని, అది డ్రిప్ ఉందిలే. అయ్యా తీ, ఎక్కడ తువ్వినా ఎర్రలే. చాలు అన్న, చాలు. పడిపోయింది అది ఆల్రెడీ. కింద పడ్డది నాన్న. అంతే, కరివేపాకు కాడ కరివేపాకు వస్తుంది. కలబంద తీసుకురా పప్పి. ఇదేం చెట్టు, పత్తి చెట్టా? ఇది భలే వచ్చింది కదా మనీ ప్లాంట్ పప్పి, బాగా వస్తుంది. పా కలబంద ఇక్కడ ఎదురానన్న. అవి ఉత్తగానే బతికిపోతాయి. కొంచెం వెడల్పుది. అంత గట్టిగా వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, రాలు కదా. చాలేనా. పెట్టి పోసి. చెట్టు మీద పడని. కడుక్కో. దా ఇంకా ఏమన్నా చెట్లు పెట్టాలా, మిగిలిపోయినా ఏమన్నా ఉంటే మా ల్యాండ్లో కామెంట్ చేయండి. వచ్చినప్పుడు అలా తెచ్చి పెడతానే ఉంటా. పప్పి నువ్వు ఆ మైకి పెట్టుకోపో. అయినా ఈ బకెట్ తెస్తున్నా నీళ్ళు. ఏం చెట్లు ఉన్నాయి, ఇది తీసుకురా. మల్లె చెట్టు గేట్ కాడ పెడదాము. ఇవి రెండు ఇక్కడ పెడదాం, అమ్మవారి చెట్టు కాడ. అది కూడా తీసుకురాలనా.
ఎడబెట్టేసి అది ఎడబెట్టు ఎడదు. ఇప్పుడు ఈ నుంచే కదా మనకు ఫ్రీగా, ఈ నుంచి ఇట్లా పెట్టేద్దాం మధ్యలో ఏమన్నా చిన్న చిన్నవి ఇట్లా. ఎడా ఇది సరే, ఇదైతే తీసుకా, ఇదిరా ఇది పెడుతుందా. ఎడతావు అంతా అదే తవ్వు, ఏం కాదు. ఒక వారం వేయకున్నా నా పార మంచిగా. చాలే ఆగు. తీద్ది కవర్ దించు, కవర్ దించు. సర్లే. ఇవి అది తమలపాకు తీసుకో, ఎడదు. తమలపాకు చెట్టు ఎడ అల్లిద్దాం. ఏదైతే నువ్వు వారకి ఎందుకు కొడుతున్నావు ఊరికే పట్టా పట్టా పట్టా. అది తీసుకురాపు, తమలపాకు చెట్టు దేపు. ఇట్లా ఊరికే సింపుల్గా వచ్చేసా. గట్టిగా తీస్తున్నారా బలం బట్టి. తించు, చిన్నదేగా ఇది. కవర్ చేసినా మట్టి ఊడిపోకుండా. ఇంతే పోసి. ఇంతే ఆగు, అట్లా తట్టకి మొత్తం చాలు. పాదులెక్క చేసిన నేను. చూసినావా? రాముడు ఇగో పురుగు. ఏమనుకుంటున్నావు? కవర్లన్నీ ఒక దగ్గర వేసి పడేయాలి నన్ను. ఇవి ఎడదు, స్నేక్స్ తెద్దాం. అవతలకి మనకు గ్యాప్ కావాలి కదా ఇక్కడ కొంచెం. అవి చిన్న చిన్న మొక్కలు కాబట్టి అట్లా పెట్టేస్తున్నా. ఇగో మళ్ళీ అట్లా తోతున్నావు. ఇటు కొంచెం. చాలు.
ఇదిగో పెట్టేసి ఒకటి ఎదురు కట్టు తెచ్చి దీనికి మందారం కాడ ఈడ పెట్టేసేయాలి నాన్న. దీన్ని ఇంక ఎడలుపు తీయచ్చుగా కొంచెం. వచ్చేస్తుందా పట్టించేసిన మనీ ప్లాంట్ ఉండని, అది అన్నే ఉండని. ఉన్నిచ్చి ఇది పోసేసి నీళ్ళు పోసినాక ఒక కర్ర తెచ్చి దానికి దీనికి గట్టు. నేను మెంతులు పోస్తాయడ. భూమి అంతా ఎర్రలు ఉన్నాయంటే మంచి నేల అన్నట్టు. మంచిగా వండుతాయి ఏమేసినా కూడా. తీయలేకపోతున్నానే, ఒక లైన్ దిద్దుదా ఇంతే. ఆ మధ్యలో గ్యాప్ ఉండాలి మళ్ళా. ఇక్కడ వరకు, ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుందా? నేను తీయలేదని మా రాముడికి ఇచ్చిన, మా రాముడు తీస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సిటీలో పుట్టి పెరిగి ఇష్టంతోనే అట్లా. పని రాదు గీదు అనుకోవద్దు. ఇష్టం ఉంటే ఏదైనా అంతే. చివరికి వెళ్ళకు. నన్ను ఒక ఎదురు పొంగ తెచ్చి దానికి పెట్టి నన్ను మందారంకి 2 తీసుకురాపో. ఇగో మెంతులు వేస్తున్నా. ఇట్లా లైన్గా పోయినా
నన్ను అంత లావుది కొట్టకు నాన్న. సన్న ఉన్నా కొడితే బాగా. కాదు సన్నగా ఉండే కర్రలు కత్తున్న చీల కొడితే రెండింటికన్నా మనకు వస్తుంది. సరిపోయినాయి. ఈ మిగిలినాయి వేసేనా పైన. వీటికేం మట్టి వేయను. పల్లీలు వేస్తాయి ఇప్పుడు. ఆగాదు గంట ఇది పెట్టు. గంట తీసిగా ఆగాగు. చిల్చి ఆడ వరకు చిల్చి చాలే. ఇంత గట్టిగా పడైందిరా అది. అయితే ఇక్కడ మందారం చెట్టు పెట్టినాము, ఈ స్నేక్స్ చెట్టు పెట్టినాము. ఇగో తమలపాకు చెట్టు పెట్టి ఇట్లా కట్టేసినాం. మా బాబు చూడు చెట్టు పైకి పోవాలని కర్ర అట్లా పెట్టి ఇట్లా పెట్టిండు. ఇగో ఇది ఇక్కడ మెంతులు పోసినా కదా. పల్లీలు పెట్టనీక పోతున్నా. ఇంకేమున్నాయి చెట్లు? పూల చెట్టు పట్టుకురా పొన్న. పూల చెట్టు ఆడబెట్టేది, అది గేట్ కాడ పెట్టేది. మోసుకొస్తుంటే మస్తు బరువు ఉన్నాయి. అయితే మనిషిని పెట్టి చేయించుకోవచ్చు కదా అంటున్నారు కొందరు మా వాళ్ళు. ఎందుకో కృష్ణవేణి అంత కష్టపడుతున్నావు, మనిషిని పెట్టి చేయించుకోవచ్చు కదా అని. ఈ చిన్న చిన్న పనులకి ఏంది, మన ల్యాండ్లో మనం చెట్లు పెట్టుకోవడానికి కష్టమా? ఇది ఇష్టము. ఇట్లా చేయాలంటే ఇష్టం ఉండాలి. మేము ఇష్టంతో చేసుకుంటున్నాం కాబట్టి కష్టం లేదు. ఇంటికాడ ఉండి ఏం చేస్తుంది, వచ్చి ఇట్లా చేస్తే ఒంటికి కూడా బలమేగా. చేసేవాళ్ళు సేవ ఉడుకుతుందంట, చేయని వాళ్ళు చెదలు పడుతుందంట పెద్దవాళ్ళ సామెత. మనం ఎంత కష్టపడితే మన ఒళ్ళు కూడా అంత మంచిగా ఉంటుంది అంటారు. అట్లా అని నేనేం తెగ కష్టపడేది లేదనుకోండి. ఇంకా మన పనులు మనం చేసుకోవడానికి ఏంది అన్నట్టు. కంప చెట్టు వచ్చింది. ఈడ పల్లీలు పెట్టాలంట. ఎట్లా తవ్వి మొత్తం తొక్కి తొక్కి పెట్టిపోయిండు చూడు. పెట్టిండా ఏంది అయింత డాడీ? అదే కదా కంప చెట్టు నా తీసేసిన. ఎందుకంటే అవి పెద్దగా అయితే పెట్టిండా ఇంతకు. ఈడ పెట్టినా కూడా అట్లా తొక్కి పెట్టిండు. ఇది ఈడ పెడదాం నాన్న, నువ్వే రావాలి. ఇగో జాగ్రత్త, ఏమన్నా
పారుతాను అనేసి చెయ్యేమొద్దు. అన్నే పారబెట్టి అన్నే. అట్లా కొట్టకు నాన్న, అట్లా పెట్టి ఇట్లా అనేసి. ధనా ధనా అనిపిస్తుంది నాకు. పిల్లలు ఎప్పుడన్నా చేసినంటే వాళ్ళకి ఐడియా తెలుస్తుంది. ఈడ పూల చెట్టు పెడుతున్నాం. ఇక్కడ ఇది పెడతాం కదా, దేవుణ్ణి పెట్టాలనుకుంటున్నాం గణేషుణ్ణి. అయితే అక్కడ గన్నేరు చెట్లు పెట్టినాము. ఇక్కడే పూల చెట్టు, అది తీగ చెట్టు. ఇట్లా మనం గేట్ పైకి కూడా ఇట్లా అని ఇట్లా అల్లిచ్చు. ఈ పక్కన ఇది పెట్టినాం. ఇది ఇట్లా అని, అది అట్లా అని. హలో రాముడు, ఇగో ఈ పల్లీలు పెట్టినావా? ఈడ పెట్టేసినావు, అంతగానో తొక్కేసినావు. పల్లీలు పెట్టేసిండంట. నేను పల్లీలు పెట్టలేదేమో అనుకున్నా. రాయిందా నాన్న? కొంచెం అటు పక్కది, లెఫ్ట్ సైడ్. అంతే చాలే, పెట్టేసి. ఇంకా 2 చెట్లు ఉన్నాయి నాన్న. ఇంకా 2 కాదు. ఇగో అరటి చెట్టు పెట్టావా? అరటి చెట్టు ఒకటి పెట్టేసి అది ఆ చెట్లు మేము పెట్టేస్తాం. ఈ డ్రిప్స్ ఎక్స్ట్రా ఉంది కదా నాన్న, ఇది ఈ డ్రిప్ను కొంచెం ఇట్లానే వేద్దాం దీనికి. చివర చుట్టినాం కదా, ఆడ వరకు అది సరిపోతుంది, చుట్టకుండా. ఒత్తు గట్టిగాను, ఒత్తు. అయితే ఇక్కడే రూమ్ వేద్దాం అనుకుంటున్నాము, గేటుకు పక్కనే. ఇక్కడ 13/15 వస్తుంది డోర్. ఇట్లా వస్తుంది. ఆ మూల చెట్టు లేకపోయింటే ఇంకా బాగా వస్తుండే అన్నారు. 13/15 చాలే అని చెప్పిన. ఇంకా ఇక్కడ వంట గింట ఏమన్నా చేసుకొని అది చూడండి ఎంత బాగుందో. నాకైతే ఎంత ఇష్టమో మా ల్యాండ్లోకి రావడము, ఇక్కడ పనులు చేసుకోవడము. ఎవరంతలా చేసుకుంటున్నాం పనులు. మా బాబు ఏమో నీళ్ళు పట్టుకురావడానికి వెళ్ళిండు, చెట్టు పెట్టిండు కదా. నీళ్ళు తీసుకొని కర్ర తీసుకొని వస్తే రాముడు సే హై టు సబ్స్క్రైబర్స్. సూరు సూరు చూడబెట్టు. ఓయమ్మా ఇక్కడ చూడే, ఇక్కడ జామకాయ తెచ్చిండు. మా బాబు కర్ర ఒకటే తెచ్చిండు, తాడు మర్చిపోయి వచ్చిండు. మనం గడ్డితోని మోగులు చేస్తుంటాం కదా, మోకులు. ఇగో గడ్డి పెట్టి కట్టేసిన. ఇక్కడ వచ్చేసి
మల్లి చెట్టు. దీనికి డ్రిప్ పెడదాం. డ్రిప్ పైపు ఎక్స్ట్రానే వదిలేము. అక్కడ ఉంది కానీ యాప్ చెట్టు కాడ పెట్టినాము, దీందే కదా. యాప్ చెట్టు కాడికి చుట్టి పెట్టినాము చూడు, నారుకి నీళ్ళు పోయాలని. దీంది మనకి ఇప్పుడు నారుకి మనం పైప్ సెట్ చేసుకున్నాం మొత్తం. ఇప్పుడు పైపు పెద్దది ఉండే కదా, ఇప్పుడు మొత్తం డ్రిప్ వచ్చింది కాబట్టి పైపు మొత్తం తెచ్చి నారు కోసమే అన్నట్టు పర్మనెంట్గా అన్నట్టు అట్లా పెట్టేసినాము. ఈ డ్రిప్పు దానికి ఇట్లా మలిపించేసేయచ్చు. పప్పి అవి నాన్న ఆక్సిజన్ చెట్లు చిన్నగా ఉన్నాయి చూడు, అవి. రబ్బర్ చెట్టు పెడదాం. డ్రిప్పును కొంచెం ఇట్లానే వేద్దాం. ఇది కొంచెం ఇది పెట్టేద్దాం. తీసుకురాపావా రబ్బర్ చెట్టు? ఇక్కడ రాళ్ళు ఉన్నాయని ఏం పెట్టలే, అందుకే మేము మెల్లమెల్లగా సెట్ చేస్తున్నాం సందులల్లా. దీనికి సరిపోతానా? అదీనా? ఇది ఎంత బరువు ఉందంటే నా కొడుకు ఆ నుంచి మోసుకొచ్చిండు. పట్టుకుంటా. ఇది కొడదాముండు, లేకపోతే ఇది పైకి లేపు ఉల్టా. అట్లా లేపునా, ఉల్టా లేపు. నేను గుంజుతా. ఆగా. ఎండిపోయింది అది మొత్తం. లేపవా? ఇట్లనే పెట్టేద్దామా? పెట్టేసి ఇలా అవే వచ్చేస్తాయి. అయ్యా మట్టి తోసి స్ట్రైటే ఉంది నాన్న. పోసేసి మట్టి. పువ్వులు ఇట్లా వస్తాయి దీనికి. మట్టి బాగుంది ఎడ కదా. ఇగో మట్టి భలే ఉంది. నాకైతే మట్టి వాసన భలే ఇష్టం. మట్టి తిందాం అనిపిస్తుంది, కానీ ఇది ఎట్లుందో ఏమో అనిపిస్తుంది మళ్ళా. మా రాముడు అన్నించి ఇట్లా అంటుండు, ఇది రాళ్ళు ఉంది, ఎట్లా తినాలైనా ఏం చూస్తుంటే అట్లా అనిపిస్తుంది తినాలని. ఆ పక్క పోయి దీని నుంచి ఇట్లా రానిద్దాం ట్రిప్పు. సర్లే, కింద ఇందులో నీళ్ళు ఉన్నాయి చెట్ల కాడ పోయానికే. ఇదేనా ఇది?
మొత్తం ఎర్రలే. ఇక్కడేనా ఆడించట్లా అది పట్టే వరకు, తర్వాత వెళ్ళిపోతుంది, ఏం కాదు. రాయి తగులుతుందంటే కొంచెం పక్క నుంచి అందుకు ఇటెందుకో. ఏది ఇక్కడిదే కొంచెం నేను తీస్తా. పప్పి ఇక్కడే ఇటు పక్క రాయలు లేవు. చాలదా ఇంకా? ఎక్కడ పోతున్నావు? కర్రనా? మరి తీసుకుపోయి బకెట్ నీళ్ళు కూడా తేవాల్సింది కానా? ఇది వంక టింకర్ ఉండే, మొత్తం చక్కగా కట్టేసినాం. ఇక్కడ ఒక గుంత ఎక్స్ట్రా ఉంది, ఇది ఏమన్నా పెట్టాలి. చూడు మొత్తం మట్టిలో ఇంకొక చెట్టు ఉంది. ఇగో డ్రిప్పు లూజ్ అయిపోవా, అది పెట్టేసిపోదాం నాన్న ఒకేసారి. ఇది దీనికి వచ్చేస్తుంది. ఇగో ఇట్లనే రౌండ్ అప్ చేసి అమ్మా కిందిది. ఇంతే ఒక చెట్టు ఫుల్గా అయిపోయినాయి. ఇంకేది పెట్టినా కూడా ఆ రాయి దగ్గర డెకరేషన్ కోసం పూల చెట్లు అవే అన్నీ చిన్న మొక్కలు వేస్తాయి, ఇంకా పెద్ద మొక్కలు రావు. చాలానా లోపల అట్లా తీసుకో అంతే. ఇది మామూలుగా జామ చెట్టు వాడిపోయినట్టుంది కదా, ఆడ పెడదామని తెచ్చినాము. అయితే అది జామ చెట్టు బతుకుతలే మమ్మీ చూద్దాము కొన్ని రోజులు అని రెండింటి మధ్యలో ఇక్కడ కొబ్బరి చెట్టు పెడదాం అనుకొని ఉండే, మామిడి చెట్టు కాకుండా. అయితే అబ్బాయి పెట్టలే, మర్చిపోయిండు. సరే ఇక్కడ ఎంట్రన్స్లో రాగానే ఇది మంచిగా పూల చెట్టు, ఇదేంటిది సంపంగా స్మెల్ అయితే మస్తు వస్తుంది. కారులో తెస్తుంటేనే కారు అంతా నిండిపోయింది వాసన. ఇక్కడ పెడదాం మమ్మీ అన్నాడు. ఎదురుగా రాగానే ఇట్లా చెట్టు పెద్దగా అయిపోయి పువ్వులన్నీ రాలితే భలే బాగుంటుంది అని చెప్పి, ఇప్పుడు మనం అక్కడ హౌస్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా కారు పోతుందిలే అని చెప్పి ఇక్కడే ప్లాన్ చేసినాం. ఇంకా పెద్ద చెట్లు పెట్టడానికి ఇంకెక్కడ ప్లేస్ లేదు, మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకేమున్నా చిన్న చిన్న చెట్లు, కూరగాయలు, ఆకుకూరలు అంతే. ఆకుకూరలకి కూరగాయలకి అక్కడే స్టార్టింగ్లోనే సెట్ చేసేసినాం. వచ్చింది కదా, ఇంకా లేదా? బండ వచ్చిందా? వెళ్ళిపోతాయి పట్టు, ఏం కాదు. నేనైతే ఈ బర్డ్ సౌండ్ మా ఊర్లో తర్వాత ఈడనే వింటున్నా.
పెళ్ళి 96లో పెళ్ళయిందంటే ఎంత 30 ఏళ్ళు అవుతుంది ఇంచుమించు. ఆ కుండి స్ట్రైట్ ఉంది కదా నాన్న. కర్ర పెడదాం, కర్ర తీసుకురా పో ఒకేసారి. పెడదాము, గాలికి ఇట్లా పోతుంది లేకపోతే. అయితే మా ఊర్లో తర్వాత మళ్ళా మా ల్యాండ్లోనే వింటున్నా ఆ బర్డ్ సౌండ్. కర్ర ఆ పక్క పెడితే ఇట్లా కట్టేస్తే అయిపోతుంది కదా. ఇట్లా మట్టి పోయినా కర్ర పెట్టినాక పో. దాదా ఎంత పని చేసినా ఉంటూనే ఉంటుంది ఇందులో. మెయిన్ ఈ రాళ్ళు ఎత్తిపియాలి. నాకైతే ఈ రాళ్ళ పైనే పడ్డది మొత్తం. అక్కడక్కడ ఇంతలాగా గుండ్లు ఉన్నాయి. చివరి వరకు ట్రాక్టర్ వెళ్ళి ఎత్తేసుకుంటూ వచ్చేసినామంటే ఒకసారి నీట్గా అయిపోతుంది. కిందికి పడిపోయినాయి అన్నీ. తడకాల కిందకి పడితే చెదులెక్కుతుంది. అవన్నీ మట్టంగా పెట్టాలి నేను కిందికి పడిపోయింటే. అయితే దీని కాయలు ఇట్లా వచ్చినట్టున్నాయి. ఇవి కాయలు ఇటు పక్క పెట్టేసి ఇటుపక్క గట్టి కొడితే బాగుండేది. మట్టి దోసి పారుతానన్నా. నువ్వు పారుతాను మట్టి దోసి చెప్తా. వేసి మొత్తం వేసి. అటువైపు చెట్టు మీదకి తొక్కు. ఇట్లా మెడిం పెట్టి తొక్కు. తొక్కు మెడిం వేసి తొక్కు. ఈ మొదట్లో అంతా వద్దు, ఎడు తొక్కు. అది ఓకే సాలిగా వేసి చెట్టుకేసి. డ్రిప్ ఏడు వరకు వస్తుందా అది? కట్టి ఇప్పుడు తాడేది పో. తాడదే పారబోదా అట్లా కొడితే. రాయితే కొట్టినా అయిపోతుంది. కొట్టు 2-3 తక్కడాలు కొట్టు. కావాలి 3 కావాలి. ఫస్ట్ ఎయిడ్ కట్టు. ఆగు కట్టు. ఇంకోటి తీసుకో. మధ్యలోంచి తీసుకో. అదొద్దులేనన్నా, ఇది తీసుకో. రైట్, అంతే.
దీనికి కట్టాలంటే ఇది అవసరం లేదు, కొంచెం పెద్దగానే అయిపోయినాయి. ఫైనల్గా లిల్లీ పూల చెట్టుతోని అయిపోయింది. ఆడేదే అన్నాడుగా సంపంగితోని. ఇది నేను వాసన చూడలే, అమ్మవారికి పెడదాం. పార తీసుకో. ఈరోజైతే ఇవన్నీ పెట్టేసినాము. ఒకసారి చూపినాను మొత్తం రౌండప్ అయ్యి. మా రాముడు మళ్ళీ ఆ చెట్టుకి పాదేమో తీస్తున్నట్టున్నాడు. వస్తువులు ఎన్ని అయినాయి అంటే పనిముట్లు చాలా అయిపోయినాయి. రూము వేస్తే ఆ రూమ్లో మా సామాన్లు నిండిపోయేటట్టుంది. అయితే చెట్లన్నీ మంచిగా మొలకలు వచ్చేసినాయి. ఎక్స్ట్రా మెంతం కూర పోసిన, అక్కడంతా గ్రీనరీ. కర్బూజకాయ దింపేసిన. ఇక్కడ ఒక హోల్ మిగిలింది. ఇగో ఈ పైపు తెచ్చినాము. ఈ పైపు మొత్తం పర్మనెంట్, ఇంకా వీటికే అన్నట్టు సరిపెట్టేట్టు సెట్ చేసేసినాం. ఇక్కడైతే రాతి చుట్టూరు డిజైన్ లాగా వచ్చింది. ఇది ఇగో పప్పి రౌండప్. ఏడైతే కిందది కదా, కిందవన్నీ ఇట్లా ఇట్లా అయిపోతాయి. ఇవంతా రౌండప్ ఇట్లా వచ్చేసినాయి. ఇక్కడ రాయింది కాబట్టి ఇక్కడ మిడిల్లో ఇంకో చెట్టు పడాలి అసలు. అయితే మామిడి చెట్టు ఒకటి ఇరిగిపోయింటే ఇట్లా పైన మట్టి పోసి అట్లా పెట్టేసినాం. ఇగురు వస్తే ఆడ మామిడి చెట్టు వస్తుంది. ఇందాక గుంత తీసినాము. ఆడ ఆ చెట్టు ఆడైతే సెట్ అవుతుంది అని చెప్పి అక్కడ పెట్టినాము. ఈ గుంత ఉంది. ఈ గుంతలోకి వేరే తెచ్చి పెట్టాలి. ఇక్కడ ఏదైనా కింద పోయేది. ఇంకా ఇదంతా క్లీన్ చేసినాక ఇక్కడ సందులు ఉన్నాయి కదా, ఇందులో గ్రాసు, రోజ్ ఫ్లవర్సు, చామంతి ఫ్లవర్సు, బంతి, పట్లం పైలాకు, అదే టేబుల్ రోజ్ అంటారు కదా, అవన్నీ కూడా ఇంకా ఈ రాత్రి మొత్తం డెకరేట్ చేసేస్తాం. ఎంట్రన్స్ రాగానే ఇక్కడ మస్తు కనిపిస్తుంది. కరెంటు స్తంభం పైన చూడు. మా వాడు పెయింట్ తెచ్చి నాట్ ఫర్ సేల్ అని రాసి పెట్టిండు. అప్పుడు వేరే వాళ్ళ ఊరికి అడుగుతుంటే ఎవరు చూసినా ఇది ఎవరిది తీసుకుంటాము అని అంటుంటే మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇట్లా అడుగుతుండే. అయితే బాబు ఏం చేసినంటే అంతకుముందు ఆ స్తంభం ఇక్కడ ఉండే కదా లోపలికి, అప్పుడు ఈడేమో ఉండేది ఏడనో అయితే అప్పుడు రాసి పెట్టిండు. ఇంకా స్తంభం అదంతా కూడా లోపట వద్దని చెప్పి మళ్ళీ లోపటేస్తాం అంటే లోపల వద్దని చెప్పి బయటకి ఎప్పించేసినాం. ఇప్పుడు మంచిగా బయట మనకి బాగుంటుంది కదా. గేటుకి పెయింట్ వేయాలి. అయితే రూమ్ వేసిన తర్వాత రూమ్కి పెయింట్, గేటుకి పెయింట్ వేయిద్దామని చూస్తున్నాం. ఇంకా మళ్ళీ దీనికి సపరేట్ ఎందుకు అని చెప్పి ఈ కవర్లన్నీ ఇక్కడ వేసి ఒకసారి అంటించినాము, పోయినాయి. ఇప్పుడు ఇంకా కొన్ని ఒకవేళ చెత్త అయితే అంటిస్తాం. ఎక్కడ చూసినా పుట్టగొడుగులు బాగా కనిపిస్తున్నాయి. నేను ఎంత దేవులాడుతున్నా పుట్టగొడుగులు కనిపిస్తలేవు అసలు. వర్షమేమో చిత్తడి ఉంది. నాకు పుట్టగొడుగులు అంటే మస్తు ఇష్టం. చేన్లలో ఉండేటివి ఉంటే అటువైపు ఉంటాయి, ఆ ప్లాట్స్ వైపు. అయినా అదంతా పోయి ఇంకా చూడలేము. అయితే ఈరోజు మా చెట్లు, మా ల్యాండ్ అంతా చూపెట్టినా కదా. ఈరోజుకి ఈ వీడియో అంతే. ఎట్లా పలకొట్టేసి చూడు మా రాముడు. బాగానే రెడ్ అయింది. రెడీ
స్వీట్ ఉందా డాడీ? మరి పిల్లలకి తీసుకున్నాం. నీకు నచ్చేది మమ్మీ పిండి పిండి ఉంటుంది. చాకులే వచ్చింది. బయటికి దాన్ని పెట్టేస్తా. అది పిల్లలకి తీసుకోదాం. ఇది తిన్నానా? ఇది కొంచెం సరే ఇగో గింజలు ఆడాడు తల్లేసే మమ్మీ. చేతులు కడుక్కోవాలరా. తిని చూపి, మామూలు చూపి ఎట్లున్నాడు చెప్పు. పొట్టి కర్బూజా బాగుందానే? ఎట్లుంది? మన చెట్లది ఇది, మన చెట్లది ఇది. బాగుందా? మా అయ్య తంత ఏం పిద్దాం అనుకున్నా, అవ్వలే. మూతంతా ఏది బంక బంకుంది. డాడీ లేవు డాడీ. బాగుందారా? ఎట్లుంది చెప్పు. ఎట్లుంది? థమ్స్అప్ లాగా ఉందా? చిట్టి ఎక్కడిదే అది? వాటర్ మిలన్ ఎక్కడిది? ల్యాండ్ లో కొనుక్కున్నావా? మన ల్యాండ్ లో పెరిగిందా? ఎట్లుంది టేస్ట్? బాగుంది. బాగుందా? సూపర్ ఉందా? ఇది ఇట్లా చిన్నగా కట్ చేసుకొని తింటుంది. ఇట్లా ఇష్టం. ఇట్లా కూడా ఒకటి ఇస్తే బాగుంది, ఇట్లా కూడా తింటా అని తీసుకుంది. బాగుందిగా తల్లి? చెప్పు మన వాళ్ళకి మరి.